అందరికీ హాయ్ హలో, మీరంతా చూస్తున్నారు టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నార్మల్ కాల్స్లో రికార్డింగ్ చేసుకోవచ్చు. వాట్సాప్ కాల్స్, వీడియో కాల్ కావచ్చు, ఆడియో కాల్ కావచ్చు. వాటిని కూడా ఎలా రికార్డ్ చేసుకోవాలి అనే సింపుల్ ట్రిక్ చెప్తున్నాను. ఈ ట్రిక్లో మన మొబైల్లో వాట్సాప్ మాట్లాడేదే కాక మన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ మొబైల్లో వాళ్ళు ఎవరితో అయినా ఆడియో కాల్ లేదా వీడియో కాల్ మాట్లాడినా ఈ యాప్ నోటిఫికేషన్ వస్తుంది. గూగుల్ అకౌంట్ ఇస్తే మీకు అది కూడా చూపిస్తాను వీడియోలోనే. లేట్ చేయండి, పక్కన స్క్రీన్ ఆన్ అయింది. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తున్నారుగా యాప్ కాల్ రికార్డర్ అని. ఇది మన ప్లేస్టోర్లో దొరకదు బ్రో. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసే యాప్ ఓపెన్ అవుతుంది. మర్చిపోవద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లింక్ ఓపెన్ చేస్తుంది. తర్వాత మీ ఇష్టం. ఈ యాప్ని మీకు చూపించడానికి మీ ముందే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది. దాంట్లో కన్ఫ్యూజ్ అవుతారేమో అని ఇన్స్టాల్ చేసి మీకు చూపించాల్సి వస్తుంది. చూపిస్తున్నాను. ఇన్స్టాల్ అవుతుంది. యాప్ చాలా పర్మిషన్స్ అడుగుతుంది. అన్నిటినీ అలో ఇవ్వాలి. మీరు పూర్తిగా వీడియో చూడకుండా వెళ్ళి ట్రై చేసి తర్వాత మా కాలేజ్ గురాన్ని మాత్రం కింద కామెంట్ పెట్టకండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓపెన్ చేయండి. మీకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. కాల్ రికార్డింగ్ వాట్సాప్ అని కింద బాణం గుర్తుని క్లిక్ చేయండి, గ్రీన్ కలర్. ఇక్కడ మళ్ళీ దాన్నే క్లిక్ చేయండి. ఇక్కడ చెక్ బాక్స్ ఇచ్చేయండి. తర్వాత ఆ బాణాన్ని క్లిక్ చేయండి, అదే యారో మార్క్. గట్టిగా పర్మిషన్స్ని క్లిక్ చేసి అన్నీ ఎలో ఇచ్చేయండి. టోటల్ ఎలో ఇచ్చేయాలి. తర్వాత మీకు ఎనేబుల్ సర్వీస్ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చిందిగా, దానికి ఆన్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. దీన్ని కూడా ఎలో ఇవ్వాలి, ఎలో చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మళ్ళీ దాన్ని క్లిక్ చేయండి. డౌన్లోడ్ ది యాప్స్ ఉంది కింద, దాన్ని క్లిక్ చేయండి. ఆఫ్లో ఉంటుంది, రెండు ఆన్ చేసుకోవాలి. ముందు పైన ఆన్ చేసుకోండి. కొన్ని మొబైల్లో యాప్లో ఏమైనా డేంజర్ ఉందా అని కొంచెం సెక్యూర్ చెక్ చేస్తుంది. 10 సెకండ్స్ లేదా 20 సెకండ్స్ అని ఉంటుంది. నా మొబైల్ 10 సెకండ్స్ అడిగింది. చెక్ బాక్స్ ఇచ్చి ఓకే కొట్టండి. కింద ఉన్న యాప్ కాల్ రికార్డ్ షార్ట్ కన్గా దాన్ని కూడా ఆన్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ దాన్ని క్లిక్ చేయండి. పైన కాల్ వస్తుంది, దాన్ని యాక్సెస్ చేయండి, ఎలో చేయండి. ఇక్కడ ఒక 10 సెకండ్స్ అవుతుంది. ఆ 10 సెకండ్స్ వెయిట్ చేయండి. ఓకే, ఇక్కడ చెక్ బాక్స్ ఇచ్చేసి ఓకే కొట్టేయండి. బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ స్కిప్ ఉందిగా, స్కిప్ కొట్టేయండి సింపుల్గా. ఓకే, పర్మిషన్స్ అలౌ చేయండి. ఇప్పటిదాకా నేను ఎవరితో మాట్లాడలేదు కాబట్టి ఇక రికార్డింగ్ నేను చూపించట్లేదు. యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు ఎవరితోనైనా వాట్సాప్ కాల్స్ మాట్లాడితే ఈ యాప్లో ఇక్కడ మెయిన్ స్క్రీన్ మీద చూపిస్తుంది. ఇతరులు వాట్సాప్ చూడాలంటే పైన సెట్టింగ్ ఉంది, దాంట్లోకి వెళ్ళి గూగుల్ డ్రైవ్ ఆన్ చేసుకోండి. దీంట్లో అంటే ఇతరులు వాట్సాప్, మీరు ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరు చూడాలనుకుంటున్నారో వాళ్ళ వాట్సాప్లో కనెక్ట్ అయి ఉన్న జీమెయిల్ అకౌంట్ ఇక్కడ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చేస్తే చాలు. వాళ్ళ ఫోన్తో వాళ్ళ నెంబర్తో నాకు సంబంధం లేదు. వాళ్ళు ఎవరితో అయినా సరే, ఆడియో కాల్ కావచ్చు, వీడియో కాల్ కావచ్చు, ఏ కాల్ మాట్లాడినా ఇక్కడ పోయిన వీడియోలో వచ్చిన కామెంట్ కోసం ఈ వీడియో చేయాల్సి వచ్చింది.